ఈ కేసులో డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. 2 రోజుల పాటు నమ్రతను ఈడీ కస్టడీలోకి తీసుకునుంది. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా రేపు ఎల్లుండి కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రతను హవాలా, మనీ లాండరింగ్ కు సంబంధించిన కీలక అంశాలపై ఈడీ విచారణ చేయనుంది. నమ్రత డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను ఈడీ అరెస్ట్ చేసి ఇప్పటికే చేసిన నేపథ్యంలో ఆమెను ఫస్ట్ లోకి తీసుకొని మరింత సమాచారం రాబట్టేందుకు కొద్ది రోజుల క్రితం ఈడీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే 5 రోజుల పాటు నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ కోరితే 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈడీ ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారించబోతుంది. ముఖ్యంగా సరోగసి పేరుతో కూడా ఆమె 100 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమార్జన చేసింది. వివిధ రూపాయల హవాలా రూపంలో కూడా మనీని దారి మళ్లించిందనే ప్రధాన ఆరోపణ. అందుకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి ఆమె చేసిన సరోగసి అక్రమాలకు సంబంధించి కూడా జాబితా సిద్ధం చేసిన నేపథ్యంలో ఆ తర్వాత వారు సిట్ కేసు ఆధారం కూడా ఈడీ రంగంలోకి దిగి అందుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరికొన్ని అంశాలకు సంబంధించి లోతైన దర్యాప్తు చేసేందుకు ఆమెను ఈడీ 2 రోజులు అంటే 5 రోజుల పాటు కస్టడీకి అడిగింది. ప్రస్తుతానికి 2 రోజులు ఇచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి ఈడీ కస్టడీలోకి తీసుకొని ఆయన లోతైన దర్యాప్తు చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.